హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఈ ఫోల్డబుల్ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 6 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒక ఫోల్డబుల్ మొబైల్లో మొట్టమొదటిసారి ఈ ఫీచర్స్ ని తీసుకొచ్చిన ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్ ఇదే అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ ఇదే. బిగ్గెస్ట్ డిస్ప్లే, బిగ్గెస్ట్ బ్యాటరీ, బ్రైటెస్ట్ డిస్ప్లే, అలాగే చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావడం కానీ, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఏమైనా మిస్ అయితే స్క్రీన్ మీద చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి. అంటే ఈ ఫోల్డబుల్ మొబైల్లోనే మొట్టమొదటిగా తీసుకొచ్చారు. ఇంకా ఏ ఫోల్డబుల్ మొబైల్ అయితే తీసుకురాలేదన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఇంటర్నల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 8.03 ఇంచెస్ సామ్సంగ్ E7 LTPO ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 2K డిస్ప్లేతో వస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2480x2200 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఎక్స్టర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.53 ఇంచెస్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే బోయ్ Q9 OLED ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2748 అలాగే 1172 పిక్సెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. Adreno 750 GPUతో అయితే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 టెక్నాలజీతో అయితే ఇది రావడం జరుగుతుంది. ఒకటే వేరియంట్ ఉంటుంది. 16GB 512GB మోడల్ ఉంటుంది. ఇది బ్యాటరీ చూసుకున్నట్లయితే 5700 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైర్ ఛార్జింగ్ కి, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కి, 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇది చూసుకున్నట్లయితే USB 3.2 Gen 2 పోర్ట్ కి అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ అంటే ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ సైడ్ అయినా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే అవుటర్ డిస్ప్లేకి ఇన్నర్ డిస్ప్లేకి కూడా ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఏంటంటే 32 మెగాపిక్సెల్ ని యూజ్ చేయడం జరిగింది. ఓమ్ని విజన్ సెన్సార్ ఇది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఓమ్ని విజన్ 50H సెన్సార్ ఉంటుంది. OIS ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 64 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది చూసుకుంటే పెరిస్కోపిక్ లెన్స్. ఓకేనా, ఇది 70mm ఫోకస్ లెన్స్ తో ఫోటోలు చేయొచ్చు. 50mm ఫోకస్ లెన్స్ తో ఫోటోస్ అయితే దీంట్లో చేయొచ్చు. మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఫ్రంట్ అంటే ఇన్నర్ డిస్ప్లేకి అలాగే అవుటర్ డిస్ప్లేకి రెండింటి కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ డిస్ప్లేకి ఉంది, అలాగే ఇంటర్నల్ డిస్ప్లే కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ విజన్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది, Android 14తో వస్తుంది, Funtouch OS 14తో వస్తుంది, IPX8 కి అయితే రేటింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే దీనికి డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు, ఓన్లీ వాటర్ రెసిస్టెంట్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా 1.5 మీటర్స్, అది కూడా 30 మినిట్స్ మాత్రమే సర్వే అవ్వగలుగుతుంది. సో డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ IP68 మాత్రమే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. వెయిట్ చూసుకున్నట్టయితే 236 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్ఫోల్డ్ చేసుకున్నప్పుడు అయితే దీని థిక్నెస్ చూసుకుంటే 5.2 mm థిక్నెస్ ఉంటుంది. ఓకే, ఫోల్డ్ చేసుకున్నట్లయితే 11.2 mm థిక్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుందాము. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ ఏంటంటే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,59,999 రూపాయలు అయితే పెట్టారు. అంటే దగ్గర 1,60,000 రూపీస్ అయితే పెట్టారు. వీళ్ళు ఇక్కడ ఆఫర్స్ ఇస్తున్నారు. ఏంటంటే 15,000 రూపీస్ వచ్చేసి HDFC SBI కార్డ్స్ మీద 15,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, SBI HDFC. మీ దగ్గర ఏమైనా ఎక్సెసరీస్ కు సంబంధించిన ఫోన్స్ ఉంటే కూడా 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. అలాగే 24 మంత్స్ అయితే నో కాస్ట్ EMI ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సేల్ చూసుకున్నట్లయితే 13th జూన్ 2024 రోజు అయితే వస్తుందంట. ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలాగే వివో వెబ్సైట్, అలాగే ఈ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, అలాగే దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒకటే వేరియంట్ ఉంది, బ్లాక్ వేరియంట్. ఇదే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.